ఇక్కడ శ్రీ సీతారాముల ప్రేమ కథను అందంగా సులభంగా అర్థమయ్యేలా తెలుగులో చెబుతున్నాను. శ్రీ సీతారాముల దివ్య ప్రేమ కథ సంక్షిప్తంగా. అయోధ్య రాజకుమారుడు మరియు జనకుని రాజ్యమైన మిథిలాలో పుట్టిన సీతమ్మ. వీరి ప్రేమ కథ భౌతిక ప్రేమ కాదు, ధర్మం, గౌరవం, శాంతి, పరస్పర భక్తితో నిండినది. మొదటి పరిచయం జనకపురిలో స్వయంవరం. ప్రపంచం నిర్వహించిన స్వయంవరానికి ప్రపంచం నలుమూలల రాజకుమారులు వచ్చారు. శివధనస్సు అనే మహాదివ్యాయుధాన్ని ఎత్తిపారు చేయగలిగినవాడే సీతమ్మను పెళ్లి చేసుకోవాలి అని నిబంధనని శ్రీరాముడు వచ్చాడు. 1,000,000 గజాల బలమున్న శివధనస్సును రాముడు సులభంగా ఎత్తి సేత్తపెట్టే సమయంలో ధనస్సు విరిగిపోవడంతో సీతమ్మ హృదయం ఆనందంతో నిండిపోయింది. అక్కడే ఇద్దరి హృదయాలు కలిశాయి. సీతమ్మ రాముని చూసి మనసులోనే ఆయనను భర్తగా స్వీకరించింది. వివాహ మహోత్సవం జనకుని ఆశీర్వాదంతో వశిష్ఠులు, విశ్వామిత్రులు, దశరథ మహారాజు సమక్షంలో రామసీతల వివాహం వైభవంగా జరిగింది. ఈ వివాహాన్ని ధర్మపత్ని బంధానికి ప్రతీకగా మనం ఇంతవరకు పూజిస్తున్నాము. అరణ్యవాసం ప్రేమకు అగ్ని పరీక్ష. రాముడికి వనవాసం విధించినప్పుడు సీతమ్మ మాట, నీవు ఉన్న చోటే నా ఐశ్వర్యం, నీతోనే ఉంటాను అని చెప్పి అరణ్యవాసానికి వెళ్ళింది. అడవుల్లో ఎన్నో కష్టాలు వచ్చినా, రాక్షసుల భయమున్నా సీతమ్మని ఒక్క క్షణం కూడా దూరం కావలేదు. వారి మధ్య బంధం ఎంత లోతైనదో అరణ్యంలోనే ప్రపంచానికి తెలిసింది. రావణాసురుడు అపహరణ, రాముడి తపన. సీతమ్మ రావణుడు దొంగిలించగా రాముడి బాధను ప్రపంచం వర్ణించలేకపోయింది. సీతమ్మ కోసం రాముడు అడవుల్లో తిరిగాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు. హనుమంతుడు లంకను దాటి సీతమ్మకు రాముని దూతగా వెళ్ళాడు. రాముడు, లక్ష్మణుడు వానరసేనతో కలిసి లంకపై యుద్ధం చేసి సీతమ్మను తిరిగి తెచ్చాడు. అగ్నిపరీక్ష శుద్ధ ప్రేమకు నిదర్శనం. సీతమ్మ పావిద్యాన్ని నిరూపించేందుకు అగ్నిపరీక్షకు సిద్ధమైంది. అగ్నిదేవుడు సాక్షిగా ఆమె నిలబడి విజయవంతమైంది. అభిశంసనల మీద ప్రేమ, నిజాయితీ, పరస్పర విశ్వాసం ఎప్పటికీ నిలబెడుతుందని చెప్పిన సంఘటన. అయోధ్యలో రాజ్యాభిషేకం. అంతిమంగా రాముడు అయోధ్యకు చేరి పట్టాభిషేకం అయ్యాడు. సీతమ్మ ఆయన పక్కన మహారాణిగా నిలిచింది. వారి పాలన రామరాజ్యంగా ప్రసిద్ధి చెందింది. శాంతి, న్యాయం, సత్ప్రవర్తనతో కూడిన శకానికి నిదర్శనం. ఎందుకు సీతారాముల ప్రేమ ప్రత్యేకం? ఇది భక్తి ప్లస్ గౌరవం, నిబద్ధతతో కూడిన పవిత్రమైన ప్రేమ. ఎలాంటి కష్టాలకి, దూరాలకి వంగని బంధం. భర్త భార్య మధ్య పరస్పర విశ్వాసానికి అత్యుత్తమ ఉదాహరణ.